తమ్మి ఎటు పోతున్నావు? మా బిడ్డ నిన్నటి నుంచి కనబడతలేదు అక్క. బిడ్డ కోసం వెతుకుతున్నా. నాకు నిన్ననే తెలిసింది తమ్మి, మరి గట్ల ఎట్లా వేయింది అక్క మొన్న ఆ వీడియో గురించి వాళ్ళ ఊళ్ళోకి అంత గొడవ జరిగింది. ఆ మచ్చ పోవాలంటే మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకున్నా. ఆ విషయం తెలుసుకుని మరి ఆమె ఎటు పోయిందేమో అర్థమైతలేదు అక్క. ముందు పెళ్లి చేస్తే తమ్మి ఇంకో బిడ్డ ఉండే, ఇప్పుడు పెళ్లి చేస్తానంటే మనసు తిరిగి ఎటు వేయిందో ఏమో. వాళ్ళ ఇంటికి గిట్ల వేయిందేమో తమ్మి, చూసి రాపోయినావు. అదే అక్క కొద్దిగా ఆయన అటే పోదాం అనుకుంటున్నా. ఈ రమేష్ ని కలిసి పూర్తి వివరాలు తెలుసుకుంటా, అందుకోసమనే ఆగిన. సరే అక్క, పోయేస్తా. అక్క ఇన్నే ఉన్నట్టుంది. ఎన్నే ఉన్నా తమ్మి. అక్క మంచిగా ఉన్నారా అంత? మంచిగా ఉన్నాను తమ్మి. అది మీ చిన్న కొడుకున్నాడా? లేడు తమ్మి, హైదరాబాద్ పోయిండు. అదే మీ బిడ్డనిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటే ఇక ఆమె చేసుకోని అన్నదట. ఈ ఊరు ఏం చెప్తావురా మరి, హైదరాబాద్ అన్న పోరా అని అంటే పోయిండు. ఇక గదే విషయము ఆమెతో మాట్లాడిన అక్క. ఈ దాసు ఒకవేళ చేసుకోనంటే కూడా వేరే పిల్లగానితో కూడా మాట్లాడినాము. ఆయన కూడా ఒప్పుకున్నాడు. కానీ ఈ విషయం మేము చెప్పినాక కనబడకుండా పోయింది. ఎటు పోయిందని వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికి లేదు. మా ఊర్లో ఊరంతా తిరిగిన ఆడలేదు. కనీసం మీ ఇంటికన్నా నచ్చిందేమో అని వచ్చినాక. అయ్యో ఇటు రాలేదు తమ్మి. మరి నువ్వు ఒక్కనివి ఎంతగానో లెంకులాడతావు. నువ్వు పోలీస్ స్టేషన్ లో పోయి నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయనుంటివి, వాళ్ళే లెంకులాడి పెడతారు. అక్క పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుడు పెద్ద విషయం కాదు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం అనుకో మన పరువే పోతుంది. ఇప్పటికే ఆ వీడియో లీక్ అయి ఉన్న పరువంతా వాయే, మళ్ళా పోలీస్ స్టేషన్ ఎందుకు అక్క? అందుకే నేను లెంకులాడతాను అక్క. తమ్మి ఇటు అత్తే నేను చెప్తా, నువ్వెంతగానో తిరుగుతావు ఒక్కనివి. ఎవరినన్నా తెలిసిన వాళ్ళని పట్టుకొని తిరుగు, పని అవుతుంది. నేను తెలిసిన వాళ్ళకి కూడా నేను కూడా చెప్తా. బాపు నువ్వేం నీటొచ్చినావు? భావానక్క నిన్న నుంచి కనబడతలేదురా. ఆమె కోసం లెంకులాడుతున్నా. వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికాడ కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు బాపు? అదేంది, నిన్న వస్తే మంచిగా మాట్లాడింది కదా, భవనక్క కనిపించకపోవడం ఏంది? ఎటు పోయి ఉంటది బాపు? నాకు తెలియకనే కదా బిడ్డ నేను నీ దగ్గరికి వచ్చింది. నీకేమైనా తెలుస్తుందని నువ్వు చెప్తావని నీ దగ్గరికి వచ్చిన బిడ్డ. మాతో చేయక ముందు రైస్ మిల్ లో పని చేసేది కదా బాపు, ఒకవేళ ఆడిగిట్లా పోయిందేమో. సరే బిడ్డ, నాకు తెలిసిన ఆయన దేవరాజ్ అని, ఆయన దగ్గరికి పోయి ఆయన తోలుకొని పోతే బిడ్డ. అసలు భవనక్క భయపడే రకం కాదు కదా, ఎటు పోయి ఉంటది? వా ఏం తీసుకొచ్చినవరా? దాన్ని ఎంజాయ్ చేయక మస్తు రోజులైందిరా. ఏమంటారా? ఏ తీసుకొస్తే ఏం లాభం రా, వీడు గడికి పోతుండు కొడుతుండు వస్తుండు, మనల్ని ఏం చేయనిస్తలేడు. వీడు ఏం చేస్తారా, వీడు ఏం చెయ్యాడు, మనల్ని చేయనియాడు. దాన్ని తీసుకొచ్చింది ఏదో చేద్దామని కాదు, చంపడానికి. దానికి కొంచెం కొంచెం నరకం చూపించి మరీ చంపేస్తా. రే చంపేది ఉంటే ఈడికి తీసుకొచ్చినవరా, అక్కడనే చంపేసి అయిపోతుండే కదరా. రే వీడు ఒట్టి సవడగారా, మంచి మటన్ ముక్క ముందు పెట్టుకొని తినొద్దు అంటున్నాడు. ఏందిరా ఏమో కొత్త మాట్లాడుతున్నావు? రోజు ఎంజాయ్ చేస్తలే వారా? దాన్ని చంపుదామని తీసుకొచ్చిన, అర్థమవుతుందా? అవ్వా మీ పెద్ద కొడుకున్నాడా? లేడు బిడ్డ, చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు హైదరాబాద్ వేరు. మీ పెద్ద కొడుకు బిజినెస్ పెడదామని చెప్పిండు నాతోని. నీ కొడుకు హైదరాబాద్ ఎట్లా పోయిండు నువ్వు చెప్పక చెయ్యక? ఆడ మంచి పని దొరికిందట, పోయిర్రు. ఈడ పను ఇదో అదో వ్యవసాయం పని ఉంటే చేపించుకుంటా అని పొమ్మన్నా. ఇట్లా బిజినెస్ పెడదామని చెప్పి మధ్య మోసం చేసి పోతే ఇట్లా మంచిది కాదమ్మా. ఈయనేమో ఇట్లా అని పాయే, వాడేమో పని ఉన్నదా అని అట్లా వాయే. ఇది ఏందో ఫోన్ అన్న వేయాలి. నమస్తే దేవరాజ్ అన్న. నమస్తే శంకర్ అన్న. ఇంత మంచిదేనా అన్న? అదా మంచిదన్న. ఏమో ఫోన్ చేసిరు కదా, నేను ఇంటికాడ ఉండమని చెప్పారు కదన్న. విషయం ఏంటిదన్నా? గదే విషయం అన్న. మా బిడ్డ నిన్నటి నుంచి కనబడతలేదు. వాళ్ళ ఇంటికైనా వాళ్ళ ఇంటికాడ కూడా లేదు. దాసు వాళ్ళకు పని పోతుండే, వాళ్ళ ఇంటికి కూడా వచ్చిందన్న, వాళ్ళ ఇంటికాడ కూడా లేదు. ఇప్పుడు రాంగ తోవల వాళ్ళ దోస్తు కలిసింది, రైస్ మిల్లకు పని పోతుండట. ఆ రైస్ మిల్లకు పోదామని అనుకుంటున్నా. నాకేమో ఊళ్ళు ఇవ్వాలి తెలియదా, నువ్వు ఒక్కని తప్ప. నువ్వు పెద్ద మనిషి, జర వాళ్ళతో వచ్చి మాట్లాడతావు, నీ దగ్గరకు వచ్చిందా నేను దొరకపోదామని. పోదాం పో అన్న.
పోతున్నవే సుకన్య? ఇగో భవనక్క కనబడతలేదని బాప వచ్చింది ఇంటికి, దేవులాడ నీకు పోతున్నా. పొద్దుగాల బిడ్డ కనబడతలేదని నా దగ్గర కూడా వచ్చిండు బిడ్డ. పొల్ల చెయ్యని తప్పుకు గింత పెద్ద శిక్ష వాడే. చేసుకుందామని మేము కూడా అనుకున్నాము. ఇక దాస్తో చెప్పిందట నేను చేసుకోనని. ఎటు పోయిందో ఏమో బిడ్డ, నాకు తెలిసింది. నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. గదే నాకు కూడా అర్థమైతలేదమ్మా. నిన్న భవాని దగ్గరకు పోతే మంచిగా మాట్లాడింది మాతోటి. ఏం చేసుకోకే అని చెప్తే కూడా నేను ఏం చేసుకొని మంచిగా ఉంటా అని చెప్పింది. ఎటు పోయిందో ఏమైందో ఎవ్వరికి అర్థమైతలేదమ్మా. ఇంకా రమేష్ అన్న వాళ్ళ ఇంటికి పోయి ఆ అన్నం తోలుకొని ఏంటన్నా లెంక నీకు పోతాము. మంచిగా చూడుండ్రి బిడ్డ, మంచిగా లెంకులాడుండ్రి. సరే అమ్మా, పైలం. అరే అది ఇంకా కదులుతుందిరా. ఇంత కొట్టినా ఇంకా సావలేదా అది? అరే వాడు దాన్ని చంపేటట్టున్నాడు రా. అయ్యో రామ, ఆడ దాన్ని తీసుకొచ్చిందే సంపానికిరా. నీ అమ్మ మంచి పీసు వేసేది. ఏం మనిషి ఏమో రా అయ్యేవాడు. సరే తీ, వర్షం పడుతుంది, మందవుదాం. ఏంది ఇంకా చావలేదా నువ్వు? ఇట్లా కాదే. సావలేదా ఇంకా నువ్వు? సావు. నన్ను నా ఇంట్లో అంటేనే నేను బడా, నువ్వెవతివే అనడానికి? సావే. నరకం నరకం అంటే ఏందో చూపించి చంపుతా. అందరి ముందు నన్ను అవమానిస్తావు నువ్వు? నరకం నరకం అంటే ఏందో చూపించి చంపుతా. సచ్చిందిరా. లోడ్ వచ్చినాక అన్లోడ్ అయినా కొట్టు. ఇప్పుడేం అవసరం లేదు. ఓకే ఓకే. నమస్తే అన్న. నమస్తే 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 సార్. నమస్తే. దేవా గోలు మన పక్కు రాదమ్మ దోస్తన్న. ఓహో, మీ దోస్తా ఏం పని మీద వచ్చిండు? ఏం పని మీద వచ్చినవే? అయితే ఇంతకు ముందు మా బిడ్డ ఈ మిల్లులో పని చేస్తున్నానా, ఇప్పుడు ఇట్లకి వచ్చిందేమని వచ్చిన. మీ బిడ్డ అంటే బిడ్డ ఎవరు? భవాని. భవానా? అరే ఇక ఎత్తు ఉంటది ఆమెనా? ఆ, ఆమె ఈ మధ్య పనికి వస్తలేదే, ఏమైందా మీకు? ఏం లేదన్న, మా బిడ్డకు పెళ్లి చేసిన. బిడ్డ కూడా ఉన్నది, భర్త చనిపోయిండు. అయితే నిన్న మళ్ళా పెళ్లి చేద్దాం అనే విషయం మాట్లాడినా. ఆ విషయం నిన్న నుంచి నాకు కనబడకుండా పోయింది. అందుకే అంతటా వెతుకుతున్నా. అయితే మీ దగ్గరికి అంతకుముందు పనికి వచ్చు కదా, ఇవాళ ఇట్లా పనికి ఇట్లా వచ్చిందేమో అని తెలుసుకుందామని వచ్చిన. మా దగ్గర అయితే చాలా రోజులు అవుతుంది పని మానేసి, ఆమె వస్తలేదు. ఇకైతే రాలే, వీరి దగ్గర అయితే వెతుకు. మంచి సేటు. ఓకే మంచిదని పోయేస్తామన్నా. ఓకే ఓకే. హలో, అరే లోడ్ అయిందిరా భయ్, లోడ్ అయింది, పంపిస్తున్నా. అయింది, ఇప్పుడే అవుతుంది. ఇక ఈ అవలగాడు సంపానికి పోయి ఇంకేం చేస్తుండ్రా, ఇంకా వస్తలేడు? ఈ అవలేగానికి మనము ఇచ్చిన మామ, వాడు వేస్ట్ గాడు. వాడు వానితో ఏం కాదు, మనకి ఇచ్చినా మనం ఎంజాయ్ చేస్తుండే మామ. అమ్మ వీడిని నమ్ముకొని వచ్చే బదులు ఈ పాటికి ఏ పోరు దగ్గర పోతే అయిపోతుండే పని. మంచి పోరిని మిస్ చేసుకున్నాం. ఈ అవలేగాన్ని నమ్ముకుంటే ఏమి కాదు మామ. మామ వీడు మనము ఎంజాయ్ చేద్దామని తీసుకుని వస్తే వీడు సంపూర్ణమని పోతాడేంటి మామ వీడు అవలేగాడు. అరే ఆడో ఏదవా అని నమ్ముకొని మనం వచ్చిన చూడు, మనం ఇంకా పెద్ద ఎదవాళ్ళం. ఏందిరా ఇద్దరేమో బాగా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నాం రా, ఉన్నదే అన్నాం. చంపిన వారదాన్ని పంపేసిన. అరే నేను ఒకసారి పోయేస్తారా? రే అది చచ్చిపోయిందిరా, చచ్చిపోయిన దగ్గరికి ఏం పోతావురా? అవన్నీ కూర్చుపోయినాయి. నేను కూడా తాగరా. ఏమున్నారా? ఏదిరా? అరే తప్పించుకున్నారా? అరే నిఖిల్, అరే నిఖిల్ ఇక్కడ లేదురా.
తప్పించుకున్నట్టుంది చూడరా. అమ్మా నిఖిల్ కనిపించినారా? ఆ గోడ ఇంకా చూడు రే నువ్వు అక్కడ చూడరా. నిఖిల్ అలా చిత్రం చూడరా, ఇక్కడ లేదు. అక్కడ అక్కడ చూడు రే దొరికిందా రా అది సచ్చింది అనుకుని బట్కెట్లు వచ్చిందిరా. లేవురా ఎక్కడున్నవే? ఆ ఫ్రెండ్స్ లో చంపేస్తావా? వినయ్ ఇక్కడ ఉన్నావురా. అక్షయ్ చంపేసిందిరా అది. వినయ్ రారా.